నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు విభాగాన్ని బుధవారం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు అన్ని విధాలా వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అన్ని వైద్య సౌకర్యాలా సమకూర్చామన్నారు. చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో నవజాత విభాగము ఉపయోగపడుతుందన్నారు. చిన్నపిల్లల వైద్యానికి అవసరమయ్యే అన్ని పరికరాలు ఉంచి పిల్లలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేలా డాక్టర్లు చర్యలు తీసుకుంటారన్నారు. ఇవి మన దగ్గర డెలివరీ అయింది ఇన్వాల్వ్ ఇక్కడ బయట నుంచి వచ్చే మాత్రం అవుట్ ఆ సైడ్ సపరేట్ చేసేస్తాం సార్. ర్యాప్ చేసేసి మొత్తం వార్మర్ కేర్తో ఇస్తున్నాం. ఇంక్యుబేటర్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు సార్. అక్కడ బయట కూడా మనం కూడా ఎక్కడ చేయట్లేదు. అంత వార్మర్ అది పెట్టి చెప్తాం. అదే సార్, అది ఒకటే సార్. ఆక్సిజన్ సెంట్రల్ లైన్ అయితే ఉంది, మనకి ప్లాంట్ కనెక్షన్ లేదు సార్ ప్రస్తుతానికి. కాన్సన్ట్రేటర్స్ కూడా ఉన్నాయి సార్. మన తర్వాత ఎమర్జెన్సీ రూమ్ థర్డ్ పార్టీకి ప్రే ఓకే, థ్యాంక్స్. ఈ రోజున కావలి పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో న్యూ బార్న్ బేబీ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కావలిలో ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు ఈరోజు మన కావలికి ఇచ్చినటువంటి ఒక వరం, నూతనంగా కొత్త జన్మనిచ్చినటువంటి తల్లులకు వాళ్ళ బిడ్డలు ప్రీమెచ్యూర్ బేబీలుగా కానీ లేదంటే వెయిట్ తక్కువగా ఉండటం వల్ల కానీ జన్మించినప్పుడు వాళ్ళని స్పెషల్ కేర్ యూనిట్లో పెట్టి వాళ్ళని బాగా సంరక్షించి వాళ్ళని ఆరోగ్యవంతులుగా పంపించడమే బాధ్యతగా తీసుకునేందుకు ఈరోజు కావలిలో ఈ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి 2 డాక్టర్లని డెడికేటెడ్గా, అంటే ప్రత్యేకంగా వాళ్ళ పని 24 గంటలు ఆ బేబీని చూసేటట్టుగా ఈ రోజున డాక్టర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10-12 మంది స్టాఫ్ నర్సుల సమక్షంలో మంచి టెక్నాలజీతో ఈ రోజున ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి గర్భవతులైనటువంటి తల్లులందరూ కూడా ఈ యూనిట్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోండి. మీ బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి బాధ్యత కూడా ఇక్కడున్న డాక్టర్లు చూస్తారు. కాబట్టి ఇది కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి ఇది ఒక వరంగా పరిగణిస్తుంది. తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో వేల రూపాయలకు నష్టపోకుండా ఫ్రీగా ప్రభుత్వ యజమాయిషీలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావలికి ఈ యూనిట్ ఇచ్చినందుకు మంత్రి సత్యకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే దానికి ఇది ఒక తార్కాణం. కాబట్టి అందరూ కూడా ఈ హాస్పిటల్ సద్వినియోగం చేసుకొని ఎక్కువ మంది ఈరోజు డాక్టర్లు అందరూ కూడా అధునాతన సాంకేతికతో ఉన్నటువంటి హాస్పిటల్గా నిర్మాణం చేసిన రోజు నుంచి ఈ రోజున ఎక్కువ మంది పేషెంట్లు రావుతున్నారు.
అందుకనే కావలి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా డబ్బుని ఖర్చు కాకుండా చూసుకునే విధంగా కూడా డాక్టర్లను కలవాలని ఈ సందర్భంగా పేషెంట్స్ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.